నమస్తే ఫ్రెండ్స్, నేను అడ్వకేట్ శ్రీనివాస్ చౌహాన్. మిత్రులారా, ఒక కేసులోని విషయం ఏంటి అంటే, సార్ మా అమ్మకి వాళ్ళ అమ్మ నుంచి వచ్చినటువంటి ఆస్తి ఉంది. ఆ ఆస్తి మా అమ్మ ఒక్క కుమారుడికి మాత్రమే ఇచ్చింది. అంటే మిగతా కుమారులైన మాకు హక్కులు ఉండవా అని చెప్పి ఒక క్లయింట్ కేసు వేసే ప్రయత్నం చేసినాడు. సో మిత్రులారా, సాధారణంగా మన దేశంలో ఉన్న హిందూ వారసత్వపు చట్టంలోని సెక్షన్ 14 ప్రకారంగా ఒక మహిళకు ఆస్తి అనేక రూపాల్లో వచ్చే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు, బిఫోర్ మ్యారేజ్ ఆమె సంపాదించుకున్న ఆస్తి ఆమె వద్ద ఉంటే, మ్యారేజ్ టైంలో ఆమెకి ఎవరైనా గిఫ్ట్ గా లేకపోతే పసుపు కుంకుమ కింద ఎవరైనా బంధువులు తల్లిదండ్రులు ఎవరైనా ఆమెకు ఆస్తి ఇస్తే, లేదా వివాహము విడాకులు అయిపోయిన తర్వాత భర్త మెయింటెనెన్స్ లో భాగంగా ఆమె కొంత ఆస్తి ఇస్తే, లేకపోతే ఆమె తల్లిదండ్రుల మీద పార్టీషన్ సూట్ ఫైల్ చేసి అందులో వాటాగా ఆమెకి ఏదైనా ఒక ఆస్తి వచ్చి ఉంటే, ఈ ఆస్తులన్నీ కూడా ఆమె యొక్క సొంత ఆస్తులు. ఆమె యొక్క సొంత ఆస్తులు అంటే దాని అర్థం ఏంటి? ఆమె ఎవరికైనా అమ్ముకోవచ్చు, ఎవరికైనా గిఫ్ట్ ఇచ్చుకోవచ్చు, ఎవరికైనా వీలునామా రాసుకోవచ్చు. ఆ ఆస్తుల మీద భర్తకు పిల్లలకు కూతుర్లకు ఎవ్వరికి కూడా హక్కులు రావు, సంక్రమించబడవు.